భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న శిశుగృహలోని చిన్నారులను ఎత్తుకుని ముద్దులాడే పిల్లల కోసం సిబ్బంది చేస్తున్న సపర్యులు అడిగి తెలుసుకుని ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం వస్తు బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న శిశుగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ శిశుగృహలో ఉన్న చిన్నారులను ఎత్తుకుని ముద్దులాడి పిల్లల కోసం సిబ్బంది చేస్తున్న సపర్యులు అడిగి తెలుసుకుని పిల్లల కోసం పాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏమి కావాలన్నా వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. కాసేపు పిల్లల్ని పలకరించి ముద్దులాడి సంతోషం పడ్డారు. పిల్లల విషయంలో సహాయం కోసం అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సిబ్బందికి చెప్పారు. మేడం చెప్తున్నాను కానీ ఇలాగా వ్యాక్సినేషన్ తీసుకెళ్తాం సార్ 45 డేస్కి అట్లా మేమే వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకున్నాం. స్పెషల్ రైడ్ పెట్టాను సార్. చైర్ పెట్టిన మదర్ నిన్ననే సరెండర్ చేశాను సార్. మదర్ వచ్చేసి ఇప్పుడు ఎడాప్ట్ వెళ్తారు సార్. నెక్స్ట్ మంత్ షుగర్ అన్న సార్. ఇష్టం చాలా పక్కన ఉంది సార్. మంచి మీరు బాగా చేస్తున్నారు. మీ కష్టం వల్ల వాళ్ళు మంచి బాగా మాట్లాడతారు సార్. చూస్తున్నావా చైర్ అట్లా ఆడిస్తా ఉంటాడు సార్. ఏముంది అక్కడ? నమస్తే పెట్టాలి సార్. ఎలిఫెంటా? ఏం పేరు? సాయి. అంటే అప్పుడే సాయిబాబా పేరు అదే కంటెంట్ అక్కడి నుంచి వచ్చింది. కంటెంట్ సిఎన్సిపి కాబట్టి వాళ్ళ పేరు ఉంది. మనకు వాళ్ళకి సరెండర్ చేస్తే అప్పుడు మనం పేరు అండ్ ఆ ఇద్దరు పిల్లలకి అడ్జస్ట్ వాళ్ళు కొంచెం భయపడుతున్నాం. ఎవరు వచ్చేది అంత అలాగే సార్. ఈ బేబీ ఎన్ని రోజులు బాబు వచ్చేసి 27 డేస్. దీనికి ఇన్ఫెక్షన్స్ వచ్చిందంటే జాగ్రత్తగా చూసుకోవాలి. బికాస్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ క్లియర్ చేసుకుంటే మీకు నెల అవును. అడ్వాన్స్ కూడా ఇస్తాం.